కారు దిగుతాం, చేతిలో చెయ్యేసి నడుస్తామంటూ గులాబీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ బాట పడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో చేయి అందుకుంటున్నారు. ఇప్పటిదాకా 5గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా మరో 20 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఇక నేడో రేపో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం ఖాయమన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ఇక గ్రేటర్ హైదరాబాద్కు చెందిన 6 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారం కోల్పోయినప్పటి నుంచి బీఆర్ఎస్ నుంచి నేతల వలసలు కొనసాగుతున్నాయి. వివిధ స్థాయిల్లోని ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నారు. ప్రత్యేకించి గతంలో పార్టీలోనూ ప్రభుత్వంలోనూ కీలకంగా పనిచేసిన నేతలు సైతం గులాబీ పార్టీని వీడుతున్నారు. తాజాగా మరో 2 ఎమ్మెల్యేలు గులాబీ గూటిని వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకొనున్నారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి, మాజీ శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి 2 రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. పోచారంను అనుసరిస్తూ జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కూడా గులాబీ కండువాను పక్కన పెట్టి మరీ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలోకి చేరారు. దీంతో ఇప్పటి వరకు 5గురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్లో చేరినట్లయింది.